న్యాయమైనటువంటి సమస్యలు అదేవిధంగా న్యాయమైనటువంటి కోరికలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కూడా గత 2 రోజులుగా కడప రిమ్స్ ఆవరణంలో జూడా డాక్టర్స్ ఆందోళన బాటపట్టారు. ఈ నేపథ్యంలో వారి సమస్యలు ఏంటి అంటే ప్రధానంగా జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. 4 డిమాండ్లు వాళ్ళు చేస్తున్నటువంటి న్యాయమైనటువంటివి. ఆ న్యాయమైనటువంటి డిమాండ్లను పరిష్కరించేందుకు ప్రభుత్వం మొండి వైఖరి అవలంబిస్తుందంటూ కూడా ఒక్కసారిగా పోరుబాట పట్టినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మనతో పాటు చూడాల్సిన వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎలా చూడాలి అసలు? ఒకవైపు ఏమో మీరేమంటున్నారంటే ఎన్హాన్స్ చేశారు, మాకు ఏది జీవో అంటే ఒక రకంగా మీకు ఇచ్చేటువంటి స్టైపెండ్ పెంచుతూ జీవోలు జారీ చేసినా కూడా ఎక్కడ అమలు కావడం లేదనేది మీ వాదన. అంటే నేను ఇక్కడ జూడా ప్రెసిడెంట్ అండి, కడప జూడా ప్రెసిడెంట్, అదేవిధంగా ఏపీ జూడా జనరల్ సెక్రటరీని. ఈ స్ట్రైక్ అనేది ఎందుకు మొదలైంది అంటే కన్నా మాకు 2026 జనవరి నుంచి జరగాల్సిన స్టైఫండ్ ఎన్హాన్స్మెంట్ ఇంక్రిమెంట్ అనేది ఇప్పటి వరకు జరగలేదు. ఇప్పటికీ ఆగస్టు అనేసరికి 8 నెలల నుంచి మేము గవర్నమెంట్కి రిప్రజెంటేషన్, హయ్యర్ అఫీషియల్స్కి ఎవరైతే ఉంటారో వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇవ్వడం అనేది జరిగింది. 8 నెలలు వెయిట్ చేశాము, అవ్వలేదు. లాస్ట్ 20 రోజుల ముందర అనేది స్ట్రైక్ నోటీస్ జారీ చేయడం జరిగింది. సార్, మాకు 26 జనవరి నుంచి జరగాల్సిన స్టైఫండ్ జరగలేదు, అదేవిధంగా గవర్నమెంట్ ఏజ్ ఇంక్రిమెంట్ చేద్దాం అనుకుంటుంది, అదేవిధంగా నాన్ మెడికల్ ఫ్యాకల్టీని అనేది ఇంకా రిక్రూట్మెంట్ ఎన్ఎంసీ నామ్స్ని క్రాస్ చేసి రిక్రూట్ చేసుకుంటా ఉండేది. ఇవన్నీ పరిస్థితులు, దాంతోపాటు బేసిక్ ఫెసిలిటీస్ ఇన్ హాస్పిటల్స్లో సరైన వసతులు లేవు, వాటర్ ఫెసిలిటీస్ లేవు, వాష్రూమ్ ఫెసిలిటీస్ లేవు. ఈ 4 డిమాండ్లను దృష్ట్యా పెట్టుకొని మేము స్ట్రైక్ నోటీస్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ స్ట్రైక్ నోటీస్ ఇచ్చిన తర్వాత 14 రోజులు మేము వెయిట్ చేశాము. గవర్నమెంట్ వీటికి ఏమైనా స్పందిస్తుందేమో అని చెప్పేసి, మాకు ఒక రెజల్యూషన్ ఇస్తుందేమో అని చెప్పేసి వెయిట్ చేశాము. 14 రోజులు కూడా మాకు ఎటువంటి రెజల్యూషన్ అనేది రాలేదు. దాని తర్వాత గవర్నమెంట్ మళ్ళీ చెప్పడం, హైయర్ అఫీషియల్స్ మాకు చెప్పడం జరిగింది, మీరు ఒకసారి మీటింగ్కి రండి, ఒకసారి మాట్లాడదామని పిలిచారు. ఫస్ట్ మీటింగ్ వెళ్ళంగానే మేము దీన్ని గవర్నమెంట్తో చర్చిస్తాము, మీరు కొన్ని రోజులు ఈ స్ట్రైక్ అనేది వెయిట్ చేయండి అని అడిగారు. సో మేము ఒక వారము వాళ్ళ హైయర్ అఫీషియల్స్ మమ్మల్ని అడగడంతో ఒక వారం రోజుల్లో స్ట్రైక్ని పోస్ట్పోన్ చేయడం జరిగింది. యాక్చువల్గా ఇదే స్ట్రైక్ ఒక వారం ముందు జరగాల్సింది, పోస్ట్పోన్ చేశాము. పోస్ట్పోన్ చేసిన తర్వాత మళ్ళీ చర్చలకు వెళ్ళడం జరిగింది. చర్చలకు వెళ్ళినప్పుడు మేము 30% ప్రపోజల్ తీసుకెళ్ళాము. 30% ఆఫ్ కరెంట్ స్టైఫండ్ ఇప్పుడు ఎంతైతే వస్తుందో దాంట్లో 30% దానికి మించి పెంచాలి అని. ఎందుకు అంటే ఇంతకుముందు మన గవర్నమెంటే, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ జీవోస్ ఇచ్చింది. 2009లో ఒక జీవో, దాని తర్వాత 2022లో ఒక జీవో, దాని తర్వాత 2020లో ఒక జీవో, 2024లో 4 జీవోలు ఇచ్చింది. ఆ జీవోల ప్రకారమే అడుగుతున్నాము. మీరు వేరే రాష్ట్రాలని కంపేర్ చేసే ముందర మనం ఇచ్చిన జీవోస్ని ఒకసారి చూడండి. ఈ జీవోస్ని చూసి రివైజ్ చేయండి. ఇప్పుడున్న ఇన్ఫ్లేషన్ రేట్స్ని బట్టించి, ఇప్పుడున్న ఖర్చులను బట్టించి, మెడికల్ ఎడ్యుకేషన్ ఖర్చులను బట్టించి, మా ఖర్చులను బట్టించి, కాన్ఫరెన్సెస్, బుక్స్, ఇలా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇవన్నీ దృష్ట్యా పెట్టుకొని ఇప్పుడున్న మన ఇన్ఫ్లేషన్ రేట్స్, జీడిపి అన్ని చూసుకొని దాని తర్వాత మీరు దాన్ని రివైజ్ చేయండి అని అడుగుతున్నాం. మేము 30% ఇవన్నీ స్టడీ చేసి మేము 30% ప్రపోజల్ తీసుకెళ్ళాము. తెలంగాణ గవర్నమెంట్ 24 స్టేట్స్, మేము మళ్ళీ చెప్తున్నాము, మేము ఓన్లీ ఒక తెలంగాణను ఒకటే కంపేర్ చేయలేదు. మేము కంట్రీలో ఉన్న 29 రాష్ట్రాలలో 24 రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ కంటే ఎక్కువగానే ఉన్నాయి. మేము ఓన్లీ తెలంగాణను కంపేర్ చేస్తున్నామని చాలామంది అనుకుంటున్నారు. అలా మేము అనుకోవట్లేదు. 24 రాష్ట్రాల గురించి కూడా మాట్లాడుతున్నాం. వాళ్ళు మనకంటే ఎక్కువ ఇచ్చినప్పుడు మీరు అతి తక్కువ ఇస్తున్న తమిళనాడు, కర్ణాటక, కేరళని మీరు చూపిస్తూ ఉన్నారు. మనకంటే వాళ్ళు తక్కువ ఉన్నారు కాబట్టి మేము వాళ్ళకంటే తక్కువ ఇస్తాము అని. ఆ విషయం కంపేర్ చేయడం అనేది ఎట్టి పరిస్థితుల్లో సరైనది కాదు. ఎందుకంటే తమిళనాడులో చెప్పాను కదా, ఇంతకుముందు మాట్లాడుకుంటున్నట్టుగానే 60% సర్వీస్ కోటా డాక్టర్లు ఉంటారు, 40% నాన్ సర్వీస్ కోటా డాక్టర్లు ఉంటారు. వాళ్ళకు అవన్నీ యావరేజ్ చేస్తే 80,000 వస్తుంది. మన దగ్గర ఓన్లీ 15% మాత్రమే సర్వీస్ కోటా డాక్టర్లు ఉన్నారు. సేమ్ రెండో డిమాండ్ వచ్చేసి మనకు ఏజ్ వచ్చేసి 65 సంవత్సరాలు పెంచుదామని గవర్నమెంట్ ఆలోచిస్తూ ఉంది. అటువంటి చేస్తే గిన యువతకి, నెక్స్ట్ యంగర్ డాక్టర్స్కి, ఇంటర్న్స్ కావచ్చు, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కానీ, సీనియర్ డాక్టర్స్కి 3 నుంచి 5 సంవత్సరాలు వెయిట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అన్ఎంప్లాయ్మెంట్ ఆల్రెడీ మాకు 28 నుంచి 30 సంవత్సరాలు ఉన్న డాక్టర్లు అందరూ ఉన్నారు. వాళ్ళు ఇంకొక 4-5 సంవత్సరాలు వెయిట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అండ్ ఇప్పుడు దాకా డిస్కషన్ జరిగినవన్నీ కూడా హైయర్ అఫీషియల్స్తోనే, హెల్త్ సెక్రటరీ వరకే జరిగాయి. మాకు దీనికి తొందరగా హెల్త్ మినిస్టర్ కానీ, డిప్యూటీ సీఎం కానీ, ఫైనాన్షియల్ మినిస్టర్ కానీ, చీఫ్ మినిస్టర్ గారు కానీ తొందరగా స్పందించి తొందరగా చర్చలు జరిపి దీన్ని తొందరగా ముగించాలి అని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాము. అప్పుడు మా డ్యూటీస్ మేము చేసుకుంటూ ఉంటామని చెప్పేసి తెలియజేయడం జరిగింది. మీరు చెప్పండి, ఒక రకంగా రోగులకు తీవ్రమైనటువంటి ఇబ్బందులు కలుగుతున్నాయన్నటువంటి భావన బయట వ్యక్తం అవుతుంది. అంటే ఒక రకంగా మీరు సమ్మె బాట పట్టడం వల్ల రోగులు తీవ్రమైనటువంటి ఇబ్బంది పడుతున్నారు కదా, వారి పరిస్థితి ఎలా? లేదండి, ఏంటంటే అసలు సమ్మె మొదలైంది వచ్చి 3 రోజుల నుంచి. సోమవారం యాక్చువల్గా మా లెక్క ప్రకారంగా ఒక వారం ముందనే సమ్మె అనేది మొదలవ్వాలి. కానీ మేము గౌరవించి మాకు డిఎంఈ సార్ వాళ్ళు చెప్పడం వల్ల ఒక వారం రోజులు నిలిపివేసి మళ్ళీ మేము వారం తర్వాత స్ట్రైక్ నోటీస్ అనేది పంపించడం జరిగింది. అంతలోపల చర్చలకు కూడా మా యొక్క ప్యానల్ కోర్ మెంబర్స్ కూడా వెళ్ళడం అనేది జరిగిందనమాట హెల్త్ సెక్రటరీకి. వాళ్ళ దృష్ట్యా వాళ్ళని గౌరవించడం వల్లనే మేము సోమవారం రోజున ఫేజ్ 0 అంటే నల్ల బ్యాడ్జ్
బ్యాడ్జీలు కట్టుకొని డ్యూటీలకు వెళ్ళి విధులు నిర్వహించాము. యథావిధిగా ఏ విధంగా అయితే జరుగుతుందో అలాగే నిర్వహించాం. రెండవ రోజు మంగళవారం ఫేజ్ 1కి వెళ్ళి మేము ఏం చేశామంటే 9 నుంచి 1 గంట వరకు కేవలం సాధారణ సర్వీసెస్ ఒక్కటే మేము ఆపడం అయితే జరిగింది. యథావిధిగా మళ్ళీ మధ్యాహ్నం నుంచి అందరూ నాన్ ఎమర్జెన్సీ ఓపీ రన్ చేశారు, ఎమర్జెన్సీ సర్వీసెస్ కూడా వెళ్ళారు. అలాగే నిన్న తీసుకుంటే మేము ఫేజ్ 2కి వెళ్ళి ఏం చేశామంటే పొద్దున్న 9 నుంచి రాత్రి సాయంత్రం 4 వరకు ఆపడం అయితే జరిగింది. అది కూడా కేవలం సాధారణ సర్వీసులు ఒక్కటే. మీరు చూసుకున్నారంటే ఇప్పటికి కూడా వెళ్ళి చూసారంటే మీరు లోపల వెళ్ళి చూసుకోండి. మా డాక్టర్లు ఇప్పటికీ క్యాజువాలిటీలో కానీ, లేబర్లో కానీ, ఎమర్జెన్సీ సర్వీసెస్, ఐసీయూలు, ఎన్ఐసీయూ, పిఐసీయూ అన్నిట్లో కూడా వర్క్ చేస్తున్నారు. నిరంతరం మేమైతే వాటిని నిలిపివేయలేదు. ఎందుకంటే మాకు పేషెంట్సే ముఖ్యము. కాబట్టి మేము వాళ్ళని కొంతమందిని మేము అక్కడ ఎమర్జెన్సీలో అలాగే పెట్టి ఎవరైతే సాధారణ విధులు నిర్వహిస్తున్నారో వాళ్ళని స్ట్రైక్ అనేది సమ్మెకి పిలవడం అనేది జరిగింది. ఇదైతే తప్పండి. ఎమర్జెన్సీ సర్వీసెస్ యథావిధిగా రన్ అవుతుంది. పేషెంట్కి అయితే ఎటువంటి లోటుపాట్లు లేవు. పేషెంట్ యొక్క కేర్ అనేది మాకు ముఖ్య లక్షణం. ముఖ్యంగా ప్రభుత్వం చర్చలు జరిపింది అంటున్నారు కదా, ఎలాంటి చర్చలు జరిపింది? ఆ చర్చల్లో మీకు ఏమైనా అనుకూలంగా ఏమైనా కొంత నిర్ణయం తీసుకునేటువంటి పరిస్థితి కనిపించిందా? ఇప్పటికీ 6 నెలల నుంచి మేము మా వినతి పత్రాలు అనేది ప్రభుత్వానికి ఇవ్వడం అయితే జరిగిందండి. కానీ రీసెంట్గా ఒక వారం 2-3 రోజుల క్రితము మా కోర్ ప్యానల్ అంటే స్టేట్ ప్యానల్ మెంబర్స్ అనేవాళ్ళు వెళ్ళి కలవడం అయితే జరిగింది, హెల్త్ సెక్రటరేట్ని, హెల్త్ మినిస్టర్ కానీ మాకు అక్కడ జరిగిన చర్చలు అయితే మొదటి రోజు సోమవారము మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 8 వరకు జరగడం జరిగింది. అప్పటికి ఎటువంటి నిర్ణయం తీసుకోలేకపోయారు. తర్వాత మరి మంగళవారము వాళ్ళు అక్కడే విజయవాడలోనే ఉండి అందరూ కూడా వెయిట్ చేసి మరలా సాయంత్రం ఒక 2-3 గంటలు చర్చించడం జరిగింది. కానీ మాకు ఎటువంటి అనుకూలత అనేది రావలేదు. మేము అడిగింది 30%, కానీ వాళ్ళు అడిగేది 3%. ఇది ఏమాత్రం న్యాయమో నాకు అర్థం కావట్లేదండి. మా డాక్టర్లందరూ కూడా దీనికైతే తీవ్ర దిగ్భ్రాంతిలో అయితే ఉన్నారు. అంటే ఇంకా మీకు ప్రధానమైనటువంటి సమస్యలు ఏమున్నాయి? మాకు ఇంకా ప్రధానమైన సమస్యలు అయితే రెండోది ఈ విధంగా 62 నుంచి 65 పెంపుదల, రిటైర్మెంట్ ఏజ్ పెంపుదల చేయడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడున్న యంగర్ డాక్టర్స్ ఇప్పుడు ఫ్యూచర్ ఇంకా మమ్మల్ని చూసి రావాలనుకున్న డాక్టర్లు కూడా ఆగిపోతారండి. ఎందుకంటే ఎంతో కష్టపడి 10 ఏళ్ళు చదువుకొని వచ్చి ఇంకా వెయిట్ చేయాలి. చాలామంది ఇళ్లలో ఫస్ట్ జనరేషన్ డాక్టర్స్ అనేసి ఉంటారు. అంటే వాళ్ళే మొదటి డాక్టర్లు ఉంటారు. వాళ్ళు ఇలా గవర్నమెంట్ సెక్టార్లోనే వెళ్ళాలి అనుకుని ఉండే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇలా పెంపుదల చేయడం వల్ల ఏమంటే వాళ్ళ ఆశలన్నీ నిరాశలు అవుతాయి. వాళ్ళకి బయట ఎంప్లాయ్మెంట్ దొరకకుండా ఇలా గవర్నమెంట్లో వెళ్ళలేక చాలా ఇబ్బందులు అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇంత చదివి మా చదువుకి తగ్గ ఉద్యోగాలు కానీ ఇలాగా లేకపోవడం అనేది మాకు చాలా బాధాకరమైన విషయం. మీరు చెప్పండి, ఎలా చూడాలి? అసలు ప్రభుత్వం వైపు మీతో చర్చలు జరిపినప్పుడు కూడా అవి ఎక్కడ కూడా అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ పోరుబాటును ఎలా సాగించాలనుకుంటున్నారు, ఏంటి అసలు? నమస్తే అండి, నా పేరు డాక్టర్ ఏ లక్ష్మీకాంత్ అండి. ఇక్కడున్న కడప జూడాకి వైస్ ప్రెసిడెంట్ అండి నేను. సో ఈ సమ్మెలు అనేటివి మాకు కూడా చేయాలని లేదండి. అందుకనేసే మేము గవర్నమెంట్కి కావాల్సినంత టైం ఇచ్చాము. బట్ మాకు ఎలాంటి పాజిటివ్ రెస్పాన్స్ వాళ్ళ దగ్గర నుంచి రాకపోవడం వల్ల మాత్రమే మేము సమ్మెకి దిగాం తప్ప ఇప్పటికీ కూడా ఈ నిమిషం మాకు కావాల్సిన డిమాండ్లు నెరవేరిస్తే ఇప్పుడే టెంట్ క్లోజ్ చేసి మా విధులకు మేము వెళ్ళిపోతామండి. మాకు దాంట్లో ఎటువంటి ఇది లేదు. ఇప్పటికీ ఎమర్జెన్సీ సర్వీసులు రన్ అవుతున్నాయి. అండ్ ప్రతి ఒక్కరు ఇక్కడున్న ఎంతమంది పీజీస్ ఉన్నారో 40% మంది ఎమర్జెన్సీ సర్వీసెస్లో ఉన్నారండి. నార్మల్గా 20%, 22% ఉన్న వాళ్ళు ఇప్పుడు ఇంకా 18% మందిని, ఎక్కువ మందిని ఎమర్జెన్సీ సర్వీస్కి పంపించారు. సో పేషెంట్ కేర్కి ఎటువంటి లోటుపాట్లు లేకుండా, పేషెంట్లకి ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకుంటున్నామండి. అండ్ మీరు అన్నట్టు ఇది ఎప్పుడైతే గవర్నమెంట్ త్వరితగతిన మా సమస్యలు పరిష్కరించాలని మేము కోరుకుంటున్నాం. ఒకవేళ పరిష్కరించలేని దీంట్లో ఏదైతే ఉందో ఖచ్చితంగా ఈ సమ్మె అనేది కొంచెం ఉద్రిక్తం అవుతుందండి. అండ్ అట్లని చెప్పి మేము ఏదో చేస్తామని కాదు, బట్ మా వేలో మేము ఏమైతే చేయగలిగామో, అంటే మా పరిధిలో మేము ఏదైతే చేయగలమో అవన్నీ మేము చేస్తామండి. అండ్ దీని గురించి డిఎంఈ గారితో కానీ, సెక్రటరీ గారితో కానీ, హానరబుల్ హెల్త్ సెక్రటరీ కానీ, ఇంకా హెల్త్ మినిస్టర్ గారితో కానీ అందరితో మాట్లాడడం జరిగిందండి. కాకపోతే మాకు అటువైపు నుంచి ఎలాంటి పాజిటివ్ రెస్పాన్స్ రావట్లేదు. అంటే మేము 30 అన్నాము, మీరు 3% అంటున్నారు. 3% అనేది చాలా అన్ఎక్సెప్టబుల్ అండి. ఎందుకంటే రోజుకి 60 రూపాయలు అండి. అది రోజుకి 60 రూపాయలకి మేము ఇంత చేయాల్సిన అవసరం లేదు. అండ్ మీరు అదే స్టైఫండ్ని వేరే ఇతరత్ర రాష్ట్రాలతో కంపేర్ చేసుకున్నారంటే అది చాలా తక్కువ అండి. బీహార్ కన్నా మనం గొప్పగానే ఉన్నాం కదండి. బీహార్లో 90,000 అండి స్టైఫండ్.
బీహార్లో 90,000, మీరు మహారాష్ట్ర తీసుకోండి 1,00,000 రూపాయలు, గుజరాత్ తీసుకోండి 1,10,000. మీరు ఢిల్లీలో ఎయిమ్స్లో ఇట్లాంటివి ఏం కంపేర్ చేయట్లేదండి. బీహార్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ ఇలాంటి వాటితో కంపేర్ చేస్తున్నామండి. వాళ్ళకన్నా మనకి ఇంకా బర్డెన్ ఎక్కువ ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే, మీరు తమిళనాడు గురించి మాట్లాడుతుంటే తమిళనాడులో 80 మెడికల్ కాలేజీలు ఉన్నాయండి, మనకి 40 కన్నా తక్కువే ఉన్నాయి. సో వాళ్ళ పాపులేషన్ రేషియో డాక్టర్స్తో కంపేర్ చేసుకుంటే మనకున్నది చాలా, అంటే ఒక డాక్టర్ ఎక్కువ మందిని హ్యాండిల్ చేస్తున్నారండి. మనకున్న 18, 19 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో, మేము ఎక్కువ సేవలు అందించాలి అన్నా కూడా వీఆర్ ఆల్ ఫర్ పీపుల్ అండి. కాకపోతే వీఆర్ ఆల్ ఫర్ పీపుల్. జనాలకు మేము ఏం చేయాలన్నా రెడీగా ఉన్నాం, కానీ ఆ జనాలలో మేము కూడా ఉన్నాం అనేది ప్రభుత్వం గుర్తించాలని మేము కోరుకుంటున్నామండి. సో మీరు చెప్పండి, ఎలా చూడాలి అసలు? రాష్ట్ర ప్రభుత్వం వైపు చర్చలు జరిపినప్పటికి కూడా మళ్ళీ యథావిధిగా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఈ చర్చలు ఫలప్రదం కావడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తే బాగుంటుందని మీరు భావిస్తారు? గుడ్ మార్నింగ్ అండి, నా పేరు డాక్టర్ అభిషేక్, ఏపీ జూడా ప్యానల్ మెంబర్ని. సో ప్రైమరీగా మేము అడిగిన 30% వాళ్ళైతే ఇవ్వలేమని చెప్పారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 3%కి వాళ్ళు మీరు 3% తీసుకొని వెళ్ళిపోండి, గమ్మున అన్ని డ్యూటీలు చేసుకోండి అని చెప్పారు. సో దీనికైతే మేము అంగీకరించాము. బేసికలీ ఆల్రెడీ ఉన్న జీవో ఎవ్రీ 2 ఇయర్స్కి 15% పెంచమని ఆల్రెడీ ఉంది, కానీ ఇప్పుడు ఆ జీవో లేదు. మేము బేస్డ్ ఆన్ ఏపీ స్టేట్ బర్డెన్ ఆలోచించి 15% అని అడుగుతున్నాము. కానీ స్టేట్ నుంచి, గవర్నమెంట్ నుంచి అయితే అంత పాజిటివ్ రెస్పాన్స్ లేదు. సో ఆ పాజిటివ్ రెస్పాన్స్ వచ్చేంత వరకు ఈ స్ట్రైక్ అయితే ఆగదండి. సో ఇప్పుడైతే phase 2 స్ట్రైక్లో ఉన్నాం. అంటే ఎమర్జెన్సీ సర్వీసెస్ అన్నీ ఆటోమేటిక్గా అన్నీ రన్ అవుతూనే ఉన్నాయి. ఆల్రెడీ ఉన్న 15% ఉండాల్సిన స్టాఫ్ ఇప్పుడు 40% ఉంటున్నాం ఎమర్జెన్సీస్లోనే. మిగతా పీజీలు, మిగతా ఇంటర్న్స్ మాత్రం ఇక్కడికి వస్తున్నాము. ఎమర్జెన్సీలో ఉన్న వాళ్ళందరూ అక్కడే పనిచేస్తూనే ఉన్నారు. సో మొత్తం మీద ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చర్చల పేరిట కాలయాపన చేస్తుంది, ఇప్పటికైనా చర్చల పేరిట కాలయాపన చేసేటువంటి నిర్ణయాన్ని మానుకొని ఏదైతే ఇతర రాష్ట్రాలతో పోల్చడం సరైన పద్ధతి కాదు. ఇతర రాష్ట్రాల్లో కూడా రకంగా పెద్ద ఎత్తున స్టైఫండ్ ఇస్తున్నటువంటి పరిస్థితి, కానీ ఎక్కడ అమలు చేయలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో మాత్రం ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరించకపోతే మాత్రం ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం. అదేవిధంగా ఏదైతే నిరుద్యోగాలకు ఒక రకంగా ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం పదవీ విరమణ ఏజ్ను కూడా పెంచడం మంచి పద్ధతి కాదు. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఫస్ట్ జనరేషన్ ఏదైతే వైద్యులు ఉంటారో వారు ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మేము దీనికి ఎప్పటికి కూడా ఒప్పుకునే ప్రసక్తి లేదు. రాబోయే రోజుల్లో మాత్రం ఖచ్చితంగా ఈ వ్యవహారంలో మాత్రం వెనుకడుగు వేసే ప్రసక్తి లేదు. అయితే స్టైఫండరీ విషయంలో మాత్రం గతంలో 4 జీవోలు జారీ చేశారు. 4 జీవోలు జారీ చేసినా కూడా ఇప్పటి వరకు కూడా ఇంప్లిమెంటేషన్ జరగడం లేదు. కాబట్టి మేము ఎక్కువ గొంతమ్మ కోరికలు ఏం కోరడం లేదు, సేవ చేస్తున్నాం. పేద రోగులకు ఎక్కడ సేవ చేయకూడదన్నటువంటి భావన మాకు ఎప్పుడూ లేదు. రోగుల ఇబ్బందులు పట్టాలన్నటువంటి ఆలోచన కూడా లేవు. రోగుల కోసం యథావిధిగా వైద్య సేవలు కొనసాగిస్తున్నామే కానీ ఎక్కడ కానీ నిలుపుదల చేయ పరిస్థితి లేదన్నటువంటి విషయాన్ని మనతో పడినటువంటి జూడాలు చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాముతో కిషోర్, RTV, రిమ్స్ నుంచి.